హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. సో ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను గాయ్స్. సో చూసారు కదండి, ఈ స్పైసెస్ అనేవి నేను డ్రై ఫ్రూట్ స్టాల్స్లో నుంచి అయితే తీసుకున్నాను. ఆమ్, వీటి అరోమా వచ్చేసి ఎక్సలెంట్గా ఉందండి. ఇవి ఏ గ్రేడ్ స్పైసెస్ అంట. సో ఇందులో ఏంటంటే మనకి వాటిలో ఉన్న సారం తీయకుండా పర్ఫెక్ట్గా మనకి ఇచ్చేవి అనమాట. సో వీటి ప్యాకింగ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది గాయ్స్. అండ్ ఇది పౌడర్ చేస్తున్నప్పుడు వీటి నుంచి వచ్చే ఆ స్మెల్, అరోమా ఉంది చూసారా? అసలు ఎక్సలెంట్ ఉందండి. సో మీరు కూడా ఈసారి ఇలాంటి స్పైసెస్ తీసుకొని బిర్యానీ చేసి చూడండి. డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది గాయ్స్. అండ్ వీటి ప్యాకింగ్ కూడా చాలా బావుందండి. అండ్ నేనైతే ఇది ప్రస్తుతానికి పౌడర్ అయితే చేసేసుకున్నాను బిర్యానీలోకి. అండ్ పర్టిక్యులర్‌గా నేను కర్రీ గానీ, బిర్యానీ గానీ ఎలా చేస్తున్నాను అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అండ్ చూసారా, క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది కదా! అండ్ పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చారండి. బాబు హాస్టల్ నుంచి వచ్చాడు. సో తను హాస్టల్ కబుర్లు అన్నీ చెప్తున్నాడు. అండ్ యాస్ ఎ పేరెంట్స్ మనం అవన్నీ కూడా వినాలి. యాస్ ఎ ఫ్రెండ్లీగా మనం మూవ్ అవ్వాలి. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పాలి. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా వాళ్ళతో మనం ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి గాయ్స్. సో ఈరోజు నేనైతే ఈ స్పేస్‌ని ఇలా క్రియేట్ చేశాను. బయట వెదర్ అయితే చాలా బావుండింది. సో ఈ మూమెంట్‌ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? చాలా సార్లు మనం రెస్టారెంట్స్‌కి అది వెళ్తాము. బట్ వై నాట్ ఇంట్లో ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అని చెప్పి ఇలా కొంచెం టైం అనేది క్రియేట్ చేశాను. అండ్ చూసారు కదా, బయట ఎక్సలెంట్ రెయినీగా ఉంది. అండ్ చక్కగా వేడివేడిగా బిర్యానీ, చికెన్ కర్రీతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా క్వాలిటీ టైం అనేది మనం స్పెండ్ చేశామనుకోండి, అవి మనకి మెమరబుల్‌గా ఉంటాయి. అండ్ బావుంటుంది కదా! ఇలా స్పెండ్ చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ మనకి. ఈరోజు లంచ్ అయితే ఇలా క్రియేట్ చేసుకున్నాము. హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం. సో మీరు కూడా మీతో కొంచెం టైం అయితే ఇలా స్పెండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయితే అయింది గాయ్స్. టీ అయితే పెడుతున్నాను. సో నార్మల్‌గా మనం టీ అనేది లైక్ పాలు వేయగానే అందులో జనరల్‌గా టీ పౌడర్ అయితే వేసేస్తాము. బట్ అలా వేయకూడదంట. మనం టీ పౌడర్ అనేది ఓన్లీ మనకి ఒక 1 మినిట్ లోపు బాయిల్ అవ్వి వెంటనే తీసేయాలి అని చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? సో మనకి మిల్క్ అనేది బాయిలింగ్ స్టేజ్‌కి రాగానే టీ పౌడర్ వేసి జస్ట్ 60 సెకండ్స్ కన్నా లోపే మనం ఇలా జస్ట్ ఇంకొక పొంగు రాగానే కట్టేసి సర్వ్ చేసుకుంటే మంచిది. ఎక్కువ సేపు దాన్ని మరిగించుకోకుండా అలా కొంచెం బాయిల్ అవ్వగానే తీసేస్తే గనక మనం టీ కొంచెం కన్జ్యూమ్ చేసినా కూడా దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ పంచదార అయితే నేను గ్లాసెస్‌లో వేసుకుంటున్నాను గాయ్స్. ఎందుకో తెలియట్లేదు. నార్మల్‌గా మనం అందులో వేసి మరిగిస్తాం కదా పంచదారని. సో, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ గ్లాసెస్‌లో మనం వేసుకొని అది తొరిపినప్పుడు వచ్చే టేస్ట్ నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. సో, మీకలా అనిపిస్తుందా లేదా అనేది నాకు కమెంట్స్‌లో అయితే చెప్పండి గైస్. సో, చక్కగా టీ అనేది ఎంజాయ్ చేసేసిన తర్వాత మీకైతే మా పెట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. వాటి గురించి బ్రీఫ్‌గా మీకు చెప్పలేదు ఇప్పటి వరకు నేను. రీసెంట్‌గా మా పాప పెట్స్ కావాలి అంటే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రెండ్లీగా ఉండేవి ఈ జెర్మీ రాట్స్ అనేవి తీసుకున్నామండి. సో, మెయింటెనెన్స్ అంటే అంత లైక్ డాగ్ అంత అయితే లేదు. బావుంది. ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. వాటిని పట్టుకోవచ్చు. చక్కగా బావుందండి. చాలా అనిపిచ్చింది. వాటికి స్నానం అది కూడా మనం నార్మల్‌గా చేయించొచ్చు. మేమైతే వీక్లీ ట్వైస్ అయితే చేస్తున్నాము. సో, ఇవి మనం లైక్ పేరే తీసుకోవాలి. సింగిల్స్ అయితే తీసుకోకూడదంట. ఖచ్చితంగా రెండైతే తీసుకోవాలి. సో, మేమైతే గనక మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నాము. అండ్ చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతున్నాయి. స్టార్టింగ్‌లో అయితే కొంచెం భయపడ్డాయి గానీ, ఇప్పుడైతే చక్కగా ఆడుకుంటున్నాయి గైస్ 2. సో, ఇవైతే వాల్‌నట్స్ తింటాయి. లైక్ దోసాస్ తింటాయి, బాదామ్స్ తింటాయి. అండ్ వీటికి సెపరేట్‌గా ఫుడ్ కూడా ఉంది. సో, అది కూడా మనం పెడితే అవి కన్జ్యూమ్ చేస్తాయి. సో, చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో అసలు.
సో వీటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేవి ఫ్యూచర్ వ్లాగ్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను గాయస్. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఏమైనా కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఏదైనా ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.